టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ చాలా డల్ గా మారింది. పీక్ సమ్మర్ సీజన్ లో ఉన్న చెప్పుకోదగ్గ చిత్రమే లేదు. స్టార్స్ అందరూ ఫెస్టివల్ సీజన్ పైనే ఫోకస్ పెట్టడం, పాన్ ఇండియా హీరోలు బాగా గ్యాప్ ఇస్తూ ఉండటంతో తెలుగు సినీ పరిశ్రమ వసూళ్ల వేటలో చాలా వెనుకపడిపోయింది. సంక్రాంతి సీజన్ తరువాత ఆ స్థాయిలో వసూళ్లే లేవు. ఈ లోటును తీర్చేందుకు మరో నెల రోజుల్లో పెద్ది రాబోతున్నాడు. బాక్స్ ఆఫీస్ ముందుకు పెద్ది అంటే వచ్చినప్పుడు చూద్దాం అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే జూన్ 4న పెద్ది వస్తున్నాడు. ఈ విషయాన్ని ఈసారి ఈ సినిమా సహా నిర్మాత సుకుమార్ కన్ఫర్మ్ చేశాడు. పైగా పెద్దిగా రామ్ చరణ్ నటన అదిరిపోతుందంటూ బిగ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. అందరూ హీరోలు అన్ని పాత్రలకు సరిపోరు, కానీ రామ్ చరణ్ మాత్రం ఏ పాత్ర చేస్తే అందులోకి ఇట్టే ఒదిగిపోతున్నాడు. ముఖ్యంగా త్రిబుల్ పెద్ది చిత్రాల్లో రామ్ చరణ్ నటించిన తీరు, కనిపిస్తోన్న తీరు సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. పెద్దిపై పాన్ ఇండియా వైడ్ గా చాలా అంచనాలున్నాయి. టాలీవుడ్ ఇంకా ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే సంక్రాంతి సీజన్ తరువాత తెలుగు సినీ పరిశ్రమకు సరైన విజయమే లేదు. జూన్ 4న పెద్దితో టాలీవుడ్ బ్లాక్ బస్టర్ బాకీ తీరుతుందని ట్రేడ్ బలంగా నమ్ముతోంది. పెద్ది కోసం పాన్ ఇండియా మార్కెట్ ఈగర్ గా వెయిట్ చేస్తోంది. ఎందుకంటే 2026 ప్రారంభం నుంచే దురంధర్ 2 హవానే కనిపిస్తూ వస్తోంది. ఇప్పుడు పెద్ది ఎంట్రీతో పాన్ ఇండియా వైడ్ గా టాలీవుడ్ మూవీ గురించి డిస్కషన్ స్టార్ట్ కానుంది. పైగా బుచ్చిబాబు ఈ మూవీని ప్రమోట్ చేసిన విధానం, సాంగ్స్ సూపర్ హిట్ కావడం, స్పెషల్ సాంగ్ లో శృతి హాసన్ కనిపిస్తూ ఉండటం సినిమాపై చాలా వరకు ఎక్స్పెక్టేషన్స్ ను పెంచేస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరియర్ ను చూస్తే పుష్ప సిరీస్ కు ముందు వేరు, పుష్ప 2 రిలీజ్ తర్వాత వేరు. ప్రస్తుతం బన్నీ పాన్ ఇండియా సూపర్ స్టార్, అందులో ఎలాంటి డౌటు లేదు. అందుకు తగ్గ ప్రాజెక్ట్స్ ను సెట్ చేస్తున్నాడు. ప్రతి ఇండస్ట్రీలోనూ మూవీస్ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఒక్కసారి బన్నీ పాన్ ఇండియా ప్లానింగ్ ఎలా ఉందో చూసేద్దాం రండి. పుష్ప 2తో 1800 కోట్లు వసూళ్లు, పాన్ ఇండియా హీరోగా ప్రమోషన్. దీంతో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్తున్నాడు అల్లు అర్జున్. ఇప్పటికే 2 తమిళ దర్శకులకు కొత్త సినిమాలు తీసే అవకాశాలు ఇచ్చాడు. జవాన్ తో బాలీవుడ్ కు వెళ్లి షారుఖ్ కు 1000 కోట్ల సినిమాను అందించిన అట్లీతో అల్లు అర్జున్ ప్రస్తుతం రాకా అనే చిత్రం చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక ఇదే చిత్రంతో పాటు త్వరలో మరో కాలీవుడ్ మేకర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో న్యూ మూవీని స్టార్ట్ చేయనున్నాడు. లోకేష్ కనగరాజ్ అంటే రజనీకాంత్ తో కూలీ తీసి 500 కోట్లకు పైగా వసూళ్లను చూసిన డైరెక్టర్. బ్యాక్ టు బ్యాక్ 2 కాలీవుడ్ డైరెక్టర్స్ కు అవకాశాలు ఇచ్చినట్లే బ్యాక్ టు బ్యాక్ 2 మాలీవుడ్ డైరెక్టర్స్ తో వర్క్ చేసేందుకు బన్నీ రెడీ అవుతున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఒకరు బేసిల్ జోసెఫ్, మరొకరు ఆవేశం ఫేమ్ జీతు మాధవన్ అట. బేసిల్ మిన్నల్ మురళి తీశాడు. జీతు ఫాహద్ కు ఆవేశం లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఇక బాలీవుడ్ లో కూడా సేమ్ సెంటిమెంట్ రిపీట్ కానుంది. సందీప్ వంగాతో మూవీని హిందీ ఆడియన్స్ కోసం స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నాడు ఐకాన్. అంతేకాదు సంజయ్ లీలా భన్సాలి, దురంధర్ డైరెక్టర్ ఆదిత్య ధర్ లాంటి వారితో స్టోరీ డిస్కషన్స్ జరుపుతున్నాడు. తెలుగులోనూ 2 స్టార్ డైరెక్టర్స్ బన్నీ కోసం స్టోరీ సిద్ధం చేస్తున్నారు. పుష్ప 3 కోసం సుకుమార్ ఇప్పటికే స్టోరీని డెవలప్ చేస్తున్నాడు. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా ఈసారి బన్నీతో మైథాలజీ తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. మొత్తంగా ప్రతి ఇండస్ట్రీలోనూ 2 దర్శకులకు అవకాశాలు ఇస్తూ డబుల్ ధమాకా ప్లాన్ చేశాడు అల్లు అర్జున్. కెరియర్ లో పీక్ పొజిషన్ లో ఉండగా మ్యారేజ్ ఇప్పుడు హీరోయిన్స్ లేటెస్ట్ ట్రెండ్. మరి మ్యారేజ్ తరువాత అంటే అంతా లైట్, ఇష్టమైతే మూవీస్ లేదా ఇంటికే పరిమితం. కానీ రష్మిక మాత్రం కెరియర్ ను చాలా సీరియస్ గా తీసుకుంది. మ్యారేజ్ తరువాత కూడా సాహసాలు చేస్తూ చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉంది. పెళ్లికి ముందు రష్మిక నేషనల్ క్రష్, వన్స్ మ్యారేజ్ తర్వాత మాత్రం లేడీ సూపర్ స్టార్ గా ఎదిగేందుకు పాన్ ఇండియాను రూల్ చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం మైసా అనే మూవీ కోసం రష్మిక చేస్తున్న సాహసాలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్ తో ట్రైనింగ్ కూడా తీసుకుంటోంది. ఇటీవల కేరళ స్కెడ్యూల్లో సైతం ఎలాంటి డూప్ లేకుండా 80 అడుగుల నుంచి దూకితే చిన్న గాయాలు కూడా అయ్యాయి. అయినా సరే షూటింగ్ కొనసాగించింది. ఇక భర్త విజయ్ దేవరకొండతో రష్మిక కలిసి నటిస్తున్న రణబాలి సంగతి తెలిసింది. శామ్ సింగరాయ్ దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. సెప్టెంబర్ 11న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది రణబాలి. 19వ శతాబ్దం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అందుకే విజయ్, రష్మిక లుక్స్ డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి. ఈ 2 సినిమాల కంటే ముందు బాలీవుడ్ లో రష్మిక నటిస్తున్న కాక్టైల్ 2 రిలీజ్ అవుతుంది. జూన్ 19న విడుదల కానున్న ఈ హిందీ మూవీపై బాలీవుడ్ లో చాలా అంచనాలున్నాయి.
గతానికి భిన్నంగా రష్మిక కాక్టైల్ సీక్వెల్ తో మల్టీప్లెక్స్ ఆడియన్స్ ను టార్గెట్ చేసిందనే చెప్పొచ్చు. ప్రస్తుతానికి రష్మిక చేతిలో ఈ 3 చిత్రాలు మాత్రమే ఉన్నప్పటికీ అల్లు అర్జున్ కొత్త చిత్రాల్లో సైతం రష్మిక నటించబోతోందనే ప్రచారం సాగుతోంది. రాకాలో కీలక పాత్ర చేయనుందని టాక్. అలాగే పుష్ప 3, యానిమల్ 3, గర్ల్ ఫ్రెండ్ డైరెక్టర్ తో న్యూ ఫిల్మ్స్ లైన్ లో ఉన్నాయి. జై హనుమాన్ అనగానే ముందు భాగం దారిలో తేజ సజ్జాను సూపర్ హీరోగా చూపించడం మాత్రమే కాకుండా చాలా సర్ప్రైజెస్ ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ. ఇప్పటికే కాంతారా హీరో అడుగు పెట్టాడు. ఇప్పుడు మరో 2 పాన్ ఇండియా స్టార్స్ ప్రాజెక్ట్ లోకి అడుగు పెట్టబోతున్నారట. దురంధర్ మొదటి భాగంలో రణవీర్ సింగ్ హీరో అయినా తనదైన నటనతో డామినేట్ చేయడం మాత్రమే కాకుండా దురంధర్ సిరీస్ కు తిరుగులేని క్రేజ్ ఇచ్చి మొదటి భాగానికి 1300 కోట్లు వసూలు రావడానికి కారణమయ్యాడు అక్షయ్ ఖన్నా. ఇప్పుడు ఈ నటుడు జై హనుమాన్ లో కీలక పాత్రలో నటిస్తున్నాడట. జై హనుమాన్ కంటే ముందు ప్రశాంత్ వర్మ నిర్మిస్తున్న మరో మూవీ మహాకాళిలో సైతం అక్షయ్ ఖన్నా నటిస్తున్నాడు. ఇందులో శుక్రాచార్యుడిగా మరోసారి నట విశ్వరూపాన్ని చూపించేందుకు అక్షయ్ రెడీ అవుతున్నాడు. వచ్చే ఏడాది ఈ చిత్రం పాన్ ఇండియా వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. మైథాలజీ రిలేటెడ్ మూవీస్ అంటే చాలు ఎప్పటికప్పుడు రానా పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఇప్పటికే మిరాయి సీక్వెల్ లో రానా కీలక పాత్రలో నటించాల్సి ఉంది. ఇప్పుడు జై హనుమాన్ సీక్వెల్ లోనూ రానా అడుగు పెట్టాడని బాగా ప్రచారం సాగుతోంది. రాముడికి హనుమంతుడిచ్చిన మాట ఏంటి అనే అంశం చుట్టూ జై హనుమాన్ తెరకెక్కనుంది. ఇందులో హనుమాన్ పాత్రను రిషబ్ పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.